అన్నా అమ్మన్నా సార్ తీసుకుని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాడి పొంది గాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది గాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే రాజన్న పేషెంట్ ఎమర్జెన్సీ వార్డు లోపలికి రండి. రాజన్న పేషెంట్ ఎమర్జెన్సీ వార్డు లోపలికి రండి. అక్కడే ఉండడానికి అక్కడే ఉండి పక్కాగా ప్లాన్ చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు కూడా పరిశీలన చేయడానికి వాళ్ళకి మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్ లో ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశం అంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. సంఘటన లోపల ఉండాల్సిన అవసరం లేదు. అంతమంది ఇంటెన్స్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేయారనేది పోలీసులే సమాధానం చెప్పాలా. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ పోలీసుల సహకారం కంటే కూడా పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం చెందింది. మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళ కూడా పడిపోతారు. వాళ్ళని కూడా తిరగబడి అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు కొడితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు లేదా ఇంటెన్షనల్గా వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మీద పడినా మీడియా మీద పడినా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా ఖండించాలి.